వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసే చిన్న అమౌంటే రేపొద్దున పెద్ద మొత్తమై మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ప్లాన్గా వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ గైడెన్స్ కావాలి. సో మనం గైడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు సార్ విత్ us. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. సో మ్యూచువల్ ఫండ్స్లో వీ హ్యావ్ డైరెక్ట్ ప్లాన్ వర్సెస్ రెగ్యులర్ ప్లాన్ కదా, వీటికి డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఏది ఎవరికి సూటబుల్ సార్? ఓకే, గుడ్. ఇది చాలా రెలవెంట్ ఈ సొసైటీ ప్రస్తుతం. ఈ జెన్ జీ ఎవరైతే ఉన్నారో జెన్ ఆల్ఫా కూడా వచ్చేస్తుంది. వస్తుంది. రైట్. సో వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. చాట్ జీపీటీ అవ్వచ్చు, లేకపోతే జెమినీ అవ్వచ్చు, లేకపోతే గూగుల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు ఈజీగా దాన్ని ఏ స్టాక్ ఎంత ఉంది, ఏ ప్రైస్ ఎంత ఉంది అని చూడడం, ఇన్వెస్ట్ చేయడం పరిపటిగా చూస్తాం. అది వెరీ గుడ్. అంటే మన పెనిట్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ హై, ఈజ్ గ్రోయింగ్ బై ది డే. చాలా మంచిది. దాని ప్రాబ్లం ఏంటంటే సగం నాలెడ్జ్తో వీళ్ళు మూవ్ అవుతున్నారు, దాంతో దే ఆర్ డ్రాపింగ్ అవుట్. ఆ టాపిక్ విడిగా వద్దాం మనం. డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ప్లాన్స్ అన్నప్పుడు ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోనూ డైరెక్ట్ రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ రెండింటికి ఒకటే, అబ్సల్యూట్లీ సేమ్. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పాత్ ఒకటి డిఫరెంట్, అంతే. అల్టిమేట్గా ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ రెండింటి స్కీమ్స్ ఒకటి, సేమ్. దాంట్లో డిఫరెన్స్ లేదు. డైరెక్ట్ అంటే మీకు మిడిల్ మ్యాన్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ తగ్గించి దాంట్లో ఉంటుంది డైరెక్ట్ ప్లాన్స్లో. రెగ్యులర్లో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. ఓకే, అంటే ఇట్ ఈస్ బ్రీఫ్గా చెప్పాలి అంటే మీరు మందు షాప్కి వెళ్ళి మందు డైరెక్ట్గా కొనేసుకోవచ్చు. మీకే ఐడియా ఉంది, యాంటీబయాటిక్ నాకు కోల్డ్గా ఉంది, ఈ యాంటీబయాటిక్ డోలో లేకపోతే ఇంకేదో తీసుకుంటే మీరే కొనేసుకోవచ్చు, వేసేసుకోవచ్చు. సక్సెస్ మేబీ రావచ్చు, రాకపోవచ్చు. అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అది ఈ యాంటీబయాటిక్ కాదు, యాంటీబయాటిక్ జనరల్ యాంటీబయాటిక్, దాని స్పెసిఫిక్ వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయని చెప్పి వేరే మందు చెప్పి మీకు ఆయన ఇంకేదో డయాగ్నోస్టిక్స్ చేసి మీ ప్రాబ్లం ఇది తీసుకుని తగ్గుతుంది చెప్పచ్చు మీకు. అది దాన్ని మీరు ఫీజు పే చేయండి డాక్టర్కి. సో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్గా అనుకోండి, మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి కొనేసుకుంటే మీరంతా మీరే డైరెక్ట్గా కొనేసుకోవచ్చు. బెనిఫిట్ మీకే అర్థమైంది. మీ డాక్టర్ ఫీజు మీరు సేవ్ చేస్తారు చేసుకుంటే. మీరు సక్సెస్ గ్యారంటీ అవుతుందా తెలియదు. డాక్టర్కి వెళ్తే అట్లీస్ట్ మనకి అతను చదువుకున్న డాక్టర్ కాబట్టి, అది క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి తగ్గుతుంది మనకి, అయితే కాన్ఫిడెన్స్, బెటర్ జడ్జ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ దేర్. ఇదొకటి యాక్చువల్గా. చాలామంది ఒక లాంగ్ టర్మ్లో రెగ్యులర్ ప్లాన్స్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి అంటారు. రిటర్న్స్ తక్కువ వస్తాయి, కరెక్టే. కానీ డైరెక్ట్ ప్లాన్స్లో ఉన్న పెద్ద రిస్క్ ఏమిటంటే, అంటే మీరు హైవేలో జీపీఎస్ లేకుండా, సైన్ బోర్డ్స్ లేకుండా నడిపినట్టు. ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయ్యారు మీరు. లేకపోతే మార్కెట్ 2 years నుంచి ప్రస్తుతం మనం మాట్లాడుకున్నాం, మార్కెట్ వేవరీగా ఉంది, ఫ్లాట్గా మూవ్ అవుతుంది, డ్రాప్ అయిపోతుంది, రేజ్ అవుతూ పడిపోతుంది మార్కెట్. ఇప్పుడు ఏం చేయాలి, ఏ స్టాక్లో పెట్టాలి, ఏ స్కీమ్ మార్చాలి, అసలు ఉండాలా, ఎగ్జిట్ అయిపోవాలా, ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి. వాళ్ళు బెస్ట్గా ఏం చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. తెలియక కాబట్టి ఎగ్జిట్ అయిపోతారు. లేకపోతే ఎవరినో అడుగుతారు ఏం చేయాలి అని. అడ్వైస్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అంటే ఫ్రెండ్ని అడుగుతారు, అడ్వైజ్ అడిగితే అడ్వైజ్ ఏం చేయలేడు అప్పుడు మీ పోర్ట్ఫోలియోలో. సో ఒక డైరెక్షన్ లేకుండా వాళ్ళు మూవ్ అవుతారు ఈ డైరెక్ట్ ప్లాన్స్లో. కానీ డైరెక్ట్ ప్లాన్స్ ఎందుకు మరి ఈ మధ్య పాపులర్ అవుతున్నాయంటే, డైరెక్ట్ ప్లాన్స్ ఎవరో సూటబుల్, అది ఎవరికైతే మార్కెట్ అవగాహన ఉందో, క్లారిటీ ఉందో, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా దాన్ని ట్రాక్ చేయాలి, ఎలా దాని నుంచి మనం ఆపరేట్ చేయాలని ఎవరికి కాన్ఫిడెన్స్, ధైర్యం ఉందో వాళ్ళు డైరెక్ట్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే, మేమేమంటామంటే ఎప్పుడూను మీరు మీ ఉద్యోగం చేసుకోండి, మీరు మీ కాంపిటెన్స్ స్కిల్ అక్కడ పెంచుకోండి. ఈ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్కి వచ్చేప్పటికీ దీంట్లో కాన్స్టెంట్గా ప్రతి డే ఇన్ డే అవుట్ ఏదో సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది ఇక్కడ. సో మేబీ అడ్వైజర్ ఈజ్ బెటర్ సూటెడ్ టు గైడ్ యూ. బికాజ్ అతను ఫుల్ టైం పని ఇది స్టడీ చేయడమే, మీ ఫుల్ టైం పని మీ ఉద్యోగం చేయడం, ఆ బిజినెస్ మీద ఫోకస్ పెట్టుకోవడం. మీరు దీని మీద ఫోకస్ పెడితే మీ దాని మీద మీ ఒరిజినల్ కోర్ ఫోకస్ మీద తగ్గచ్చు మీ బిజినెస్ మీద. ఎవరికైతే రెండూ చేయగలడో ఫైన్, ఫెయిర్ ఇనఫ్, ట్రై చేయండి, నో ప్రాబ్లం. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా మంది డైరెక్ట్గా చేసిన వాళ్ళు 80% పీపుల్ డ్రాపింగ్ అవుట్ విత్ ఇన్ 1 year. ఓకే, ఫుల్ ఎక్సైట్మెంట్లో స్టార్ట్ చేస్తారు, దెన్ తెలియక జంప్ అయిపోవడం. తర్వాత ఇంకో పాయింట్ ఏమిటంటే, టైం చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. అంటే ఒక 10 yearsలో మీరు అచీవ్ చేయగలిగేది
1 year టైం పోతే 9 years ఉంది మీరు అచీవ్ చేయడానికి. అది మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అప్పుడు. ఓకే. మీ ఎస్ఐపి ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెంచాలి అప్పుడు. అది 2 years తర్వాత మీరు నష్టపోయి మీరు బయటకు వచ్చేస్తే మీ ఎన్నిళ్ళు మిగిలింది మీకు మీ గోల్ మీరు అచీవ్ చేయడానికి. రైట్. సో మీకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇలాగా తెలియకుండా ఏదో చదివి ఏదో చూసేసి ఇంటర్నెట్ వాటిలోనూ ఎవరు చెప్పింది వినేసి దీన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు పూర్తి అవగాహన ఉంటే చేయండి, నో ప్రాబ్లం. అవగాహన లేకపోతే రీచ్ అడ్వైజర్. బట్ మీరన్నట్టుగా ఇప్పుడు టెక్నాలజీ పెనిట్రేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ చాలా పెరిగింది, విచ్ ఇస్ అప్రిషియబుల్. అగైన్ మళ్ళీ చాట్ జీపీటీని అడిగి కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. చాట్ జీపీటీ ఏం చేయాలో చెప్పదు, అందుకే మీకు సినారియో చెప్తుంది. అది ఏం చేయాలో డెసిషన్ మీదే. సో ఇట్స్ నాట్ థింకింగ్ ఇది కదా. చాట్ జీపీటీ కెన్ గో అని సినారియో అనాలిసిస్ ఇస్తుంది మీకు అంతే. సో అల్టిమేట్ డెసిషన్ మీదే. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, అవైలబుల్ ఉంది మార్కెట్లో. ఒకటి ఏ అంటే ఒకటి బి అంటుంది, ఇంకోటి సి అంటుంది. సో ఏ బిఆ సి క్లాడే డిఫరెంట్ గా చెప్తుంది చాట్ జీపీటీ కంటే. ఓకే. మనం దాంట్లోకి వెళ్ళి రైట్ పిక్ జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వి హావ్ టు అనలైజ్ చేయాలి. రైట్. అది మీకు సూటబుల్ కదా కూడా అసెస్ చేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో దీంట్లో చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు చాలా మంది, బట్ దే ఆర్ రియలైజింగ్ హోప్ఫుల్లీ నో. రైట్. సో దే ఫోర్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ రెండు కో ఎగ్జిస్ట్ అవుతాయి గోయింగ్ ఫార్వర్డ్. కానీ రెండింటి ఇది డిఫరెన్స్ నా ఉద్దేశం. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.